కాకరకాయ అంటే నచ్చిన వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని మరి తినేస్తారు. ఈ విధంగా ట్రై చేశాను. నేను చూపిస్తున్నట్టుగా పైన మొత్తం చెక్కేసి తల తోక తీసేసి కాయ బట్టి 2-3 పీసెస్ అయితే కట్ చేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత వదిలేక చూసారా వాటర్ ఎట్లా వస్తుందో మొత్తం ఒక్కొక్కటి పిండుకొని పక్కన పెట్టేసుకొని మసాలా కోసం అయితే తగినంత ఆనియన్స్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ జీలకర్ర అండ్ 7-8 వెల్లుల్లిపాయలు, తగినంత సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసేయండి. వేడిగా మరుగుతున్న ఆయిల్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే వేసేసి ఒక 10 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఈ లోపు అయితే మసాలా ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, అది గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే కాకరకాయలు చూసారు ఒక 70% అయితే మగ్గిపోతాయి. అప్పుడు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుని లోపల గింజలన్నీ తీసేయాలి. తీసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే పెట్టేసి మళ్ళీ మనం కలిపిన ఆయిల్లోనే యాడ్ చేసి ఆయిల్ సగం ఎక్స్ట్రా యాడ్ చేసి ఈ పీసెస్ అన్నీ అందులో వేసేసి బాగా మగ్గనివ్వాలి. మిగిలిన మసాలా కూడా అందులో వేసేయాలి. ఇది మగ్గడానికి మ్యాక్సిమం 20 మినిట్స్ అయితే పడుతుంది. ఎంత అంటుకుంటే కళాయికి అంత టేస్ట్ వస్తుంది. అసలు చేదు అనేది మీకు తగిలితే ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్.